హాయ్ నమస్తే, నేను మీ యోషిత గణాధి వెంకట్. ఈ రోజు షాద్ నగర్ డెవలప్మెంట్స్ గురించి మీతో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ రోజు షాద్ నగర్ ప్రతి ఒక్క రియాలిటీ, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా షాద్ నగర్ అంటున్నారు. ఎందుకు అంటే ఈ రోజు షాద్ నగర్ లో మనకి ఒకప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు మున్సిపాలిటీ ఎదిగింది. అలాగే షాద్ నగర్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఇలా అన్ని వచ్చి ఉన్నాయి. సో అట్లానే రవాణా మార్గం చూసుకుంటే షాద్ నగర్ కి 3 రవాణా మార్గాలు ఉన్నాయి. ఎయిర్వే రవాణా మార్గం ఉంది, బస్ రవాణా మార్గం ఉంది, ట్రైన్ రవాణా మార్గం ఉంది. అట్లానే ఈ రోజు షాద్ నగర్ మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇలా చూసుకుంటే షాద్ నగర్ చుట్టూరు ఎన్నో కంపెనీస్, ఇండస్ట్రియల్ ఏరియాలు వచ్చున్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి వచ్చేసి పోలోపల్ సైడ్, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ కంపెనీ, ఎన్ఆర్ఎస్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చున్నాయి. సో ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల షాద్ నగర్ చాలా హైక్ లో ఉంది. ఈ రోజు షాద్ నగర్ లో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ రేపు మన భవిష్యత్తుకి చాలా బాగుంటుంది. అట్లానే ఓఆర్ఆర్ కి మనకు షాద్ నగర్ చాలా దగ్గర ఉంటుంది. 20 మినిట్స్ డ్రైవ్ లో ఓఆర్ఆర్ కి వెళ్ళొచ్చు. అట్లాగే 25-30 మినిట్స్ లో మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. అట్లానే త్రిపుర ఏదైతే మనకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మన షాద్ నగర్. సో ఇలా చూసుకుంటే షాద్ నగర్ రేపు మనకి మరో గచ్చిబౌలి లాగా ఉంటుంది. ఎవరైతే ఒకప్పుడు గచ్చిబౌలిలో గానీ ఓఆర్ఆర్ దగ్గర గానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అన్న వాళ్ళకి మనం ఈ రోజు షాద్ నగర్ సరౌండింగ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా మంచి లాభం ఉంటుంది. షాద్ నగర్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. Yoshita, it's not a brand, it's an emotion.